అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం డబ్బు ఎక్కడ చూసినా డబ్బే కదండి. సో ఈ డబ్బుకి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, అలాంగ్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డబ్బుని మనం పెళ్లి విషయానికి వచ్చేటట్టయితే డౌరీ అని అంటామండి. అంటే కట్నం అన్నమాట. డౌరీ. హీ రిజెక్టెడ్ టు టేక్ డౌరీ. అతను కట్నం తీసుకోవడానికి అంగీకరించలేదు లేక వ్యతిరేకించాడు అని అర్థం అన్నమాట. డౌరీ. వెన్ కమింగ్ టు మ్యారేజ్, ద టర్మ్ మనీ ఈజ్ కాల్డ్ యాజ్ డౌరీ. ఇన్ కేస్ ఆఫ్ టెంపుల్, ద టర్మ్ మనీ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఆఫరింగ్ అంటే సమర్పణ. దేవుడికి సమర్పిస్తున్నాము అంటాం కదా, ఆఫరింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, షీ ఆఫర్డ్ హాఫ్ ఆఫ్ హర్ శాలరీ టు ద టెంపుల్. షీ ఆఫర్డ్ హాఫ్ ఆఫ్ హర్ శాలరీ టు ద టెంపుల్. ఆమె తనకొచ్చిన జీతంలో సగానికి సగం దేవునికి సమర్పించింది అని అర్థం. ఇన్ కేస్ ఆఫ్ స్కూల్ ఆర్ ట్యూషన్, ఇదే డబ్బు అనే పదం ఎలా చెప్తామంటే ఫీజ్ అని అంటూ ఉంటామన్నమాట. అంటే రుసుము. ఓకే, ఫీజ్. హీ కుడ్ నాట్ పే ద ఫీజ్ ఇన్ టైమ్. అంటే దాని అర్థం అతను ఇచ్చిన గడువులో రుసుముని చెల్లించలేకపోయాడు. ఇప్పుడు ఎవరైనా విడాకులు తీసుకున్నారనుకోండి, అప్పుడు మనం డబ్బు ఇస్తూ ఉంటాం కదా. ఎవరైతే విడాకులు తీసుకున్నారో వాళ్ళకి డబ్బు ఇస్తూ ఉంటారు కదా. అటువంటి సిచ్యువేషన్లో ఈ డబ్బుని అలిమోనీ అంటూ ఉంటారనమాట. అలిమోనీ అంటే భరణం. ఓకే, హీ హ్యాడ్ టు పే అ లాట్ ఆఫ్ అలిమోనీ టు హిస్ వైఫ్. అతను ఆమె భార్యకు చాలా ఎక్కువ భరణం ఇవ్వాలి. ఓకే, అదే కోర్టు విషయానికి వచ్చిందనుకోండి, అప్పుడు కోర్టులో ఇదే డబ్బుని ఏమంటారో తెలుసా? ఒకసారి గెస్ చేయండి. వెంటనే వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి, చూద్దాం. స్టార్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఫైన్ అంటారు. ఫైన్. ఓకే, జరిమానా. ఓకే, ఫైన్. The court passed a judgment that he has to pay 10,000 rupees fine. The court passed a judgment that he has to pay 10,000 rupees fine. అంటే కోర్టు ఏమని నిర్ధారించింది? అతను 10,000 రూపాయలు జరిమానా కట్టాలి అని నిర్ధారించిందనమాట. ఇప్పుడు మనం గవర్నమెంట్కి డబ్బులు చెల్లిస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆ సిచ్యువేషన్లో డబ్బుని ఏమంటాము? ట్యాక్స్ అంటాం. ట్యాక్స్. ఓకే, పన్ను. You will be in a difficult situation in your future if you do not pay the tax to the government. You will be in a very difficult situation in your future if you do not pay the tax to the government. మీరు గనక ఇప్పుడు గవర్నమెంట్కి పన్ను చెల్లించకపోతే ముందు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మీరు ఇదే డబ్బుని బ్యాంక్ దగ్గర నుండి తీసుకున్నారనుకోండి, తీసుకుంటూ ఉంటాం కదా బ్యాంక్ దగ్గర నుండి, ఆ డబ్బుని మనం లోన్ అంటాం. ఏమంటాము? లోన్ అంటే అప్పు అని అర్థం. అప్పు తెచ్చుకున్నామన్నమాట బ్యాంక్ నుండి. లోన్. I borrowed a loan of 1 lakh rupees from the bank last week. I borrowed a loan of 1 lakh rupees from the bank last week. ముందు వారం నేను 1,00,000 రూపాయలు అప్పు అనేది బ్యాంక్ నుండి తెచ్చుకున్నాను అని అర్థం అన్నమాట. ఇప్పుడు అదే డబ్బు ఎంప్లాయీస్కి ఇచ్చినట్టయితే దాన్ని ఏమంటారంటే శాలరీ, జీతం అని అంటారనమాట. నెలకొకసారి 1వ తారీఖున పడుతుంది కదండి, మనందరినీ చాలా హ్యాపీ చేస్తుంది. దాన్నే శాలరీ అంటాం. శాలరీ. I could not receive my salary this month on time. ఈ నెల నాకు శాలరీ కరెక్ట్ టైంలో పడలేదు. ఓకే, నాకు రావాల్సిన టైంలో రాలేదు అని అర్థం అన్నమాట.
అలాగే ఇప్పుడు ఒక నెల మొత్తం కాకుండా ఒక గంటకి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, అటువంటి డబ్బుని మనం వేజ్ అంటాం. వేజ్. నౌ షీలా ఈజ్ ఏబుల్ టు మేక్ అ డీసెంట్ వేజ్. అంటే ఇప్పుడు షీలా అనే వ్యక్తి తనకు సరిపడ వేతనాన్ని సంపాదించుకోగలుగుతుంది. సరిపడా అని కాదు, డీసెంట్ వేజ్ అంటే ఓకే, ఈ పని చేసినందుకు ఇంత డబ్బులు ఇచ్చారు, పర్వాలేదు, మరి తక్కువ కాదు మరి ఎక్కువ కాదు అంటాం కదా, అలాగనమాట డీసెంట్ వేజ్. ఇప్పుడు ఇదే డబ్బుని మనం బయట ఇంకొక వ్యక్తి దగ్గర నుండి తీసుకున్నామనుకోండి, అప్పుడు ఇదే డబ్బుని మనం డెట్ అని అంటూ ఉంటామన్నమాట. అంటే అప్పు తెచ్చుకున్నాము, డెట్. బి అనేది సైలెంట్ అక్కడ, డెట్. ఓకే, యూ నీడ్ టు యూజ్ మనీ వైజ్లీ వెన్ యూ హ్యావ్ డెట్. మీకు గనక అప్పు ఉన్నట్టయితే మీరు డబ్బులని చాలా 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 తెలివిగా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి అని అర్థం. నెక్స్ట్, అలానే ఈ డబ్బు గనక ముసలి వాళ్ళకు గవర్నమెంట్ ఇస్తున్నట్టయితే దాన్ని ఏమంటారో అందరికీ తెలుసు కదా, పెన్షన్ అంటారు. ఓకే, పెన్షన్. మై గ్రాండ్ ఫాదర్ రిసీవ్స్ హిస్ పెన్షన్ ఆన్ ద 1st of every month. మా తాతయ్య గారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అనేది తీసుకుంటారు లేక అందుకుంటారు అని అర్థం. అదే కనుక ఇప్పుడు మనం ఒక హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళామనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత భోంచేసిన తర్వాత మనం టిప్ అనేది ఇస్తూ ఉంటాం, రైట్? టిప్ని మనం ఇంగ్లీష్లో గ్రాట్యుయిటీ అని కూడా అంటూ ఉంటాం. గ్రాట్యుయిటీ అంటే మన గ్రాటిట్యూడ్ని చూపించడానికి కొంచెం డబ్బులు ఇస్తామన్నమాట ఆ బేరర్కి. అతను మనకు మరి ఫుడ్ సర్వ్ చేశాడు కదా, సో టిప్ ఆర్ గ్రాట్యుయిటీ అని అంటామన్నమాట. ఒక సర్వీస్ని మనం పుచ్చుకున్న తర్వాత ఆ వ్యక్తికి మనం ఇచ్చే డబ్బుని గ్రాట్యుయిటీ ఆర్ టిప్ అని అంటాం. హీ నెవర్ మిస్సెస్ టు గివ్ గ్రాట్యుయిటీ టు ద బేరర్. He never misses to give the tip to the bearer. అతను ఎప్పుడు కూడా టిప్ ఇవ్వడం అనేది మర్చిపోడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ ఒక పని చేసి పెట్టడానికి మనం ఇల్లీగల్గా ఏదైనా డబ్బులు తీసుకున్నామనుకోండి, దాన్ని బ్రైబ్ అంటారనమాట. అంటే లంచం, బ్రైబ్. ఓకే, బ్రైబ్ is a crime actually. Bribe is a crime. లంచం తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అని అర్థం. అలాగే ఇప్పుడు కొన్ని చారిటబుల్ ట్రస్ట్స్ నడుపుతూ ఉంటారు కదా, అటువంటి దగ్గర అప్పుడప్పుడు ఫండ్స్ అనేవి రేజ్ చేస్తూ ఉంటారు. ఫండ్స్ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక పర్పస్ కోసం మనం గనక డబ్బులు పొదుపు చేస్తే, ఓకే, డబ్బులు పొదుపు చేస్తే దాన్ని ఫండ్ అని అంటామన్నమాట. ఫండ్ అంటే నిధి అని అర్థం. ఓకే, ఒక పర్పస్ గురించి డబ్బుల్ని దాచడం కానీ లేక డబ్బుల్ని కూడబెట్టడం కానీ మనం చేస్తూ ఉంటే దాన్ని ఫండ్ అని అంటారనమాట. హీ రేజ్డ్ ఏ ఫండ్ టు సర్వ్ ద పూర్ పీపుల్. పేదలకు సేవ చేసుకోవడానికి అతను నిధి సేకరిస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఓకే, చూసారా డబ్బుని మనం ఎన్ని రకాలుగా చెప్పొచ్చో ఇంగ్లీష్లో కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కాంటెక్స్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని ఏ టైంలో మనీని ఏ టర్మ్తో యూజ్ చేస్తున్నారు అన్నది తెలుసుకొని నేర్చుకొని అదే టర్మ్తో మాట్లాడడానికి ట్రై చేయండి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు డైరీలో ఇంగ్లీష్లో రాసుకునేటప్పుడు ఐ గేవ్ మనీ టు గాడ్ అని రాయకండి. ఐ గేవ్ అన్ ఆఫరింగ్ ఆఫ్ ఎంతైతే అంత లేకపోతే ఏదైతే అది రాసి టు గాడ్ అని రాయండి. ఓకే, ఇలాగా ఈ మనీ టర్మ్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో అలానే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.